అమ్మమ్మ, ఒక మంచి కథ చెప్పు అని లిల్లీ తన అమ్మమ్మని అడుగుతుంది. అమ్మమ్మ బాగా ఆలోచించి, లిల్లీ, మనం ఎప్పుడూ ఇతరులకు హాని చేయాలని అనుకోకూడదు. అలా చేస్తే మనకే హాని జరుగుతుంది. ఈ విషయాన్ని తెలిపే తోడేలు మరియు నక్క కథ చెబుతాను విను అంటుంది. ఒక అడవిలో తోడేలు మరియు నక్క చాలా స్నేహంగా ఉండేవి. ఒకరోజు అవి వాటి ఆహారం కోసం పోట్లాడుకుంటాయి. అప్పటి నుండి వాటి మధ్య స్నేహం వికటిస్తుంది. ఇంతలో అడవిలోని సింహంరాజు అస్వస్థతకు గురి అవుతుంది. సింహంరాజు తన గుహలో విశ్రాంతి తీసుకుంటూ వారం రోజులుగా బయటికి వెళ్ళడం జరగదు. చాలా నమ్మకమైన జంతువులు సింహాన్ని సందర్శించి తన ఆరోగ్యంపై ఆరా తీస్తాయి. త్వరగా సింహంరాజుకు నయం కావాలని కోరుకుంటాయి. ఈ విధంగానే తోడేలు కూడా సింహాన్ని సందర్శించి కుశల ప్రశ్నలు వేసి సింహం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తుంది. ఈలోపు తోడేలు మెదడులో తన పాత మిత్రుడు నక్కకు సింహం ద్వారా హాని చేయాలని తలంపు పుడుతుంది. వెంటనే తోడేలు, సింహం రాజా, మీ ఆరోగ్యం త్వరగా బాగుపడాలని నాతో సహా అన్ని జంతువులు తమని సందర్శించి భగవంతుడిని ప్రార్థించాయి. కానీ ఆ చిత్తుల మారి నక్క మాత్రం ఇంతవరకు మిమ్మల్ని కలవనే లేదు. మీకు ఆరోగ్యం బాగా లేదు కాబట్టి మీపై కుట్ర పన్నుతున్నాడని నాకు అర్థమవుతుంది అంటుంది. వెంటనే సింహానికి కోపం వచ్చి, ఆ నక్కను ఒకసారి తీసుకురా అని ఆదేశిస్తుంది. తర్వాత తోడేలు నక్కని వెతికి సింహంరాజుని పిలుస్తున్నాడని అని చెబుతుంది. తోడేలు బుద్ధిని ముందే తెలుసుకున్న నక్క, సరే పద వెళ్దాం అని రెండు సింహం దగ్గరకు వెళ్తాయి. నక్కను చూడగానే సింహం కోపంతో ఊగిపోతూ, నా ఆరోగ్యం కోసం ఇంతమంది వచ్చి నన్ను పరామర్శించి నా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తాయి, నువ్వు ఇంతవరకు ఎందుకు రాలేదు అని గర్జిస్తుంది. వెంటనే నక్క భయంతో వణికిపోతూ వినయంగా, నన్ను క్షమించు ప్రభు, తమరి ఆరోగ్యం బాగా లేదని తెలిసి మీరు త్వరగా కోలుకోవాలని అనేక ప్రదేశాలను తిరిగి చాలామంది వైద్యులని గొప్పవారిని కలిశాను. అందుకే తమరిని కలవడం ఆలస్యం అయ్యింది అంటుంది. వెంటనే సింహం శాంతపడి, ఓహో అలాగా, అయితే నా ఆరోగ్యం బాగవడానికి వారు ఏం చెప్పారు అని అడుగుతుంది. వెంటనే నక్క తెలివిగా, సింహం రాజా, తమరి ఆరోగ్యం బాగవ్వాలంటే తక్షణమే తమరు తోడేలు చర్మంతో మీ శరీరాన్ని కప్పుకోవాలి అని చెబుతుంది. వెంటనే సింహం మరేమీ ఆలోచించకుండా ఆగ్రహంతో తోడేలుపై దూకి తోడేలును చంపేస్తుంది. చూశారా పిల్లలు, తోడేలు స్వార్థంతో నక్కకు హాని చేయాలని చూసి చివరికి తనే తన ప్రాణాలను పోగొట్టుకుంటుంది. అందుకే మన పెద్దలు అంటారు, చెడపకురా చెడేవు అని. మనం ఇతరులకు హాని చేయాలని చూస్తే ముందుగా మనకే హాని జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన వారందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.